ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 105వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చూద్దాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములను ప్రకటించుడి. దేవుడు ఈ దినమున మనందరితో కూడా సూటిగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యములను మీరు ప్రకటించుడి. ఇదే నిజమైనటువంటి సువార్త అని దేవుడు అంటున్నాడు. ఆయన కార్యములను తెలియజేయుడి. దేవుడు చెబుతున్నటువంటి ఈ మాటలను మనం విడిచిపెట్టి లోకానుసారమైనటువంటి ప్రకటనల చేత, క్రియల చేత మనము దేవునిని మోసపుచ్చుతున్నామనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు చేసిన కార్యాలను మీరు తెలియచేయండి. ఆయనను గూర్చి మాత్రమే, దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన ఏకైక దేవుడై ఉన్నాడనే నామమును, అన్ని నామముల కన్నా ఉన్నతమైన క్రీస్తు యేసు నామమును నీవు ప్రకటించిన నాడు దేవునికి అత్యధికమైన సంతోషము, ఇహలోక జనులలో దేవుని సువార్తను ప్రకటించు వారిగా మనం ఉంటామని వాక్యం సెలవిస్తుంది. మరి అలా మనం ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రతి విశ్వాసి కూడా తన యొక్క కార్యములను, లోకపరమైన కార్యములను విడిచి దేవుని పక్షమైనటువంటి, దేవునికి న్యాయమైన కార్యముల వైపు, నీతివంతమైన కార్యముల వైపు, యథార్థమైన కార్యముల వైపు నీవు ఎప్పుడైతే దృష్టించుచున్నావో అప్పుడు ఆయన మన పక్షముగా కార్యములను జరిగించగలడు, ఆయన జరిపిస్తాడు. మరి ఎలా ఉన్నామో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని అంటున్నాడు. మరి ఆయన కార్యములు తెలియజేసే వారిగా మనము ఉండాలనుకుంటే అందరం కూడా తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృపా కనికరములు కలిగిన నా దేవ, నీకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు. ప్రభువా, మీ నామాన్ని ప్రకటించే వారిగా, మీ కార్యములను తెలియజేసే వారిగా నీ జనులను విస్తరింప చేయమని, అట్టి కృప నీ జనులకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.